సార్, ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి కమిటీలో పార్టీ పొలిటికల్ బ్యూరో కమిటీలో ఒక మెంబర్గా మీరు కూడా అవకాశం దక్కింది. పార్టీ తరఫున మీకు ఒక అవకాశం ఇచ్చారు. ఎలా ఫీల్ అవుతున్నారు సార్? అసలు మీ అభిప్రాయం ఏంటి ఇంత మంచి అవకాశం దక్కడం మీద? నేను చాలా సంతోషపడుతున్నాను, గర్వపడుతున్నాను. ఇది మా చేనేత జాతికి ఇచ్చినటువంటి గౌరవంగా భావిస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో అత్యున్నతమైనటువంటి విధానపరమైన నిర్ణయాలు చేసేటటువంటిది పాలిట్ బ్యూరో. ఆ పాలిట్ బ్యూరోలో సభ్యుడిగా నన్ను తీసుకోవటం, 14 ఏళ్ల వయసు నుంచి ఎన్టీ రామారావు గారు ఆ రోజు 82లో పార్టీ స్థాపించినప్పుడు నాకు 14 సంవత్సరాలు. చేనేత కార్మికుడిగా నేను ఆ రోజున్నాను. ₹2 సభ్యత్వంతో ఆ రోజు పార్టీలో జాయిన్ అయిన మొదలు ఈ రోజు వరకు కూడా పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పార్టీ శ్రేయస్సు అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడ్డాను. ఏదైతే వేవర్స్ వైపు నేను చేనేత కార్మికుల వైపు పనిచేస్తున్నానో ఆ కార్మికులు మనం చేసే మంచిని గుర్తించి మనం తీసుకునే నిర్ణయాలు మనం అనుసరిస్తున్నటువంటి పార్టీ వైపు మళ్ళే విధంగా నేను నడిచినటువంటి విధానం ఇవాళ పాలిట్ బ్యూరో నాకు రావడానికి ప్రధాన కారణం. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే చేనేత వర్గాలకి ఇచ్చినటువంటి గౌరవం ఈ రాష్ట్రంలో. మరి ఈ పదవి వచ్చినప్పుడు అసలు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అసలు ముందుగా విషయం తెలిసినప్పుడు మీ అభిప్రాయం ఏంటి సార్? ఎక్కడో కింది స్థాయి కార్యకర్తగా ఉన్న మీరు ఈరోజు రాష్ట్ర స్థాయి కమిటీలోకి ఒక పదవి మీకు ఇవ్వడం బట్టి మీరు ఎలా ఫీల్ అయ్యారు ఆ విషయం తెలిసినప్పుడు? నాకు నిన్న ఇది 10:30కి అనౌన్స్మెంట్ పార్టీ చేసింది. అయితే మొన్న ఉదయం గౌరవ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి దగ్గర నుంచి నాకు పిలుపు వచ్చింది, అర్జెంటుగా మాట్లాడాలి. వెంటనే నేను వెళ్ళాను. దాదాపు 25 నిమిషాలు చంద్రబాబు గారు నాతో మాట్లాడారు. ఆ మాట్లాడిన సందర్భంలో నేను పార్టీకి చేసినటువంటి సేవలు, కుటుంబ నేపథ్యం, చేనేతకు నేను చేస్తున్నటువంటి సేవలు, నా 10వ క్లస్టర్లో తెలుగుదేశం పార్టీకి 2009 నుంచి ఏ విధంగా మెజారిటీ వచ్చింది, చివరగా 2024లో ఎంత మెజారిటీ వచ్చింది, మొత్తం బేరీజ్ వేసుకున్నారు, మొత్తం వివరాలు తీసుకున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళ రిపోర్ట్లో ఉంది. దీన్ని బట్టి లాస్ట్లో బాబు గారు చెప్పారు, ధనంజయరావు పార్టీ వేవర్స్కి లీడర్షిప్ పెంచాలనుకుంటుంది, అందుకని ఖచ్చితంగా పార్టీ పాలిట్ బ్యూరో లేదా జనరల్ సెక్రటరీగా తీసుకోవాలని నిర్ణయం చేసింది అన్నప్పుడు నేను పడ్డ ఆనందం, నా కళ్ళల్లో ఆనందంతో కూడినటువంటి నీళ్లు తిరగటం ప్రత్యేకంగా చంద్రబాబు గారు చూసి భుజం తట్టారు. జాగ్రత్తగా పొందాక మెయింటైన్ చేయండి, మంచి గుర్తింపు ఉంటుంది, చాలా మంచి పోస్ట్ ఇవ్వబోతున్నాం మీకు అని చెప్పి భుజం తట్టినప్పుడు నాకు కలిగినటువంటి ఆనందం ఆ మహనీయునికి కాళ్ళకి నమస్కారం చేసి, ఖచ్చితంగా మీరు ఏదైతే చెబుతారో ఆ ఆదేశాలను నేను తూచా తప్పకుండా అమలు చేస్తాను సార్. రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత వర్గానికి ప్రతినిధిగా నన్ను తీసుకుంటున్నందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలని ఆ రోజు చెప్పడం జరిగింది. సార్, మరి ఈ పదవి వచ్చింది, అసలు మీకు పార్టీ తరఫున ఆదేశాలు వచ్చాయి. ముఖ్యంగా నారా లోకేష్ గారు మాట్లాడుతూ గతంలో ఒక మాట అన్నారు, పార్టీలో ఎవరు కూడా ఒకే పదవిలో ఎక్కువ రోజులు ఎక్కువ సార్లు చేయకూడదు, కొత్త రక్తం అనేది రావాలి అని అన్నారు. మరి ఈ రోజు మీరు కొత్త వ్యక్తి, ఈ పదవులకి మీకు ఎలా అనిపిస్తుంది? మీకు ఏం చెప్పారు? అసలు ఈ రోజు నాకు ఇంతటి భాగ్యం కలగటానికి ప్రధాన కారణం మా ప్రీతమన మంగళగిరి శాసనసభ్యులు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు, ఈరోజే మరి తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైనటువంటి నారా లోకేష్ గారు. ఈ సందర్భంగా ఆయనకి రుణపడి ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు వరకు చేసినటువంటి కష్టానికి వాళ్ళు తీసుకున్న నిర్ణయం, లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం ఫైనల్గా చంద్రబాబు గారు నాది కన్ఫర్మ్ చేయటం నేను జీవితంలో మర్చిపోలేను. ఖచ్చితంగా నారా లోకేష్ గారికి
నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి నా జీవితాంతం రుణపడి ఉంటాను. ఏదైతే నమ్మకంతో నా మీద ఈ పాలిట్ బ్యూరో అప్పచెప్పారో, పాలిట్ బ్యూరో మెంబర్గా విధానపరమైనటువంటి నిర్ణయాలు చేసే సమయంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత జాతి కోసం చట్టసభల్లో చేనేత వారికి ప్రాతినిధ్యం లభించే విధంగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారితో సంప్రదిస్తాను. ఆ రకంగా ముందుకెళ్ళి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేతలు, ముఖ్యంగా పద్మశాలీల మేలు కోసం నేను ప్రయత్నిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఏ రోజైనా మీరు పార్టీలో కష్టపడిన రోజులు చాలా ఉన్నాయి కదా, ఏ రోజైనా అనుకున్నారా నేను ఈ స్థాయికి వస్తాను, ఈ స్థాయి గుర్తింపు చంద్రబాబు గారి దగ్గర, నారా లోకేష్ గారి దగ్గర దొరుకుతుందని ఏ రోజైనా అనుకున్నారా మీరు? ఈ రోజు ఎంత పెద్ద పదవి మీకు రావడం అసలు ఎలా అనిపిస్తుంది మీకైతే? 2019 వరకు నాకు అటువంటి అభిప్రాయం లేదు వాస్తవంగా. ఎప్పుడైతే 2019లో నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారో, ఆ తర్వాత లోకేష్ గారు స్వయంగా మాట్లాడటం, నాకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత, నేను పడ్డ కష్టం మొత్తం వాళ్ళు సర్వే చేయించారు. అనేక సర్వేల్లో కూడా మంగళగిరి వేవర్స్ సైడ్ నుంచి నాకు మంచి రిపోర్టు నా మీద పార్టీకి వెళ్ళింది, లోకేష్ గారికి వెళ్ళింది. అప్పటి నుంచి కూడా చాలా విషయాల్లో నన్ను సంప్రదించడం, నీకు మంచి భవిష్యత్తు ఉందనేది నాకు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నాకు ఆ నమ్మకం ఏర్పడింది. లోకేష్ గారు మన పార్టీ వస్తే ఖచ్చితంగా నాకు మేలు జరిగిద్దని అనుకున్నాను. కానీ ఇంతటి భాగ్యం లభిస్తుందని మాత్రం నేను ఎప్పుడు కూడా ఊహించలా. రాష్ట్ర కమిటీలో అందరితో పాటు నాకు కూడా ఏదో ఒక పోస్ట్ ఇస్తారనుకున్నాను. కానీ అత్యున్నతమైనటువంటి పాలిట్ బ్యూరోలో నాకు సభ్యత్వం ఇవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇది నారా లోకేష్ గారి మనసు నుంచి వచ్చినటువంటి నా అదృష్టం. మరి ఒక సాధారణ పార్టీ కార్యకర్త గ్రౌండ్ లెవెల్లో అంటే కష్టపడితే ఏదో ఒక రోజు ఒక గట్టి ఫలితం ఉంటుందని చెప్పుకోవడానికి ఈ రోజు మీకు వచ్చిన పదవి ఒక నిదర్శనం చెప్పుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో శ్రీదేవి గారు మండల పార్టీ అధ్యక్షురాలు, ఆమెకి 29 మంది పాలిట్ బ్యూరో సభ్యుల్లో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షురాలు శ్రీదేవి గారికి, ఇక్కడ మంగళగిరిలో ఉన్నటువంటి క్లస్టర్ ఇన్ఛార్జినైన నాకు ఒక ప్రత్యేకంగా, అంటే కార్యకర్తలు ఏ విధంగా కష్టపడుతున్నారు, వాళ్ళని ఏ విధంగా న్యాయం చేయడానికి ఇది ఒక నిదర్శనం. ఈ రకంగా తీసుకొని పాలిట్ బ్యూరోలో ఇవ్వటం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇది అంటే ఇది ఖచ్చితంగా నారా లోకేష్ గారి మార్పు. నారా లోకేష్ గారు పార్టీలో పడుతున్నటువంటి కార్యకర్తలు పడుతున్నటువంటి కష్టం, నాయకులు పడుతున్నటువంటి కష్టాన్ని ఆయన ప్రతిరోజు కూడా అంచనా వేస్తున్నారు. ఆ రిపోర్టులు తీసుకుంటున్నారు, పార్టీని ప్రక్షాళన చేస్తున్నారు. అందుకనే కొంతమంది పెద్దలు వయసు మీరినటువంటి వాళ్ళకి అవకాశాలు అంటే ఇవ్వటానికి కొత్త వాళ్ళకు కూడా ఇవ్వాలి. అందుకనే వాళ్ళని కొద్దిగా పక్కన పెట్టి యువతకి ప్రాధాన్యత ఇస్తూ మరి కొత్త వారికి అవకాశాలు ఇస్తున్నటువంటి నారా లోకేష్ గారు పార్టీ భవిష్యత్తు కోసం 2029లో ఇంతకంటే ఘనంగా తెలుగుదేశం పార్టీ మరి అత్యున్నతమైన మెజార్టీతో గెలవాలనేది లక్ష్యంగా ముందుకు వెళ్తున్నటువంటి నారా లోకేష్ గారికి మరి ఖచ్చితంగా అందరం సపోర్ట్గా ఉంటాం. మా చేనేత జాతి అంతా కూడా ఇవాళ అన్ని జిల్లాల నుంచి కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ మరి వాళ్ళు ఫోన్లు చేస్తుంటే నేను పడుతున్న ఆనందం మామూలుగా కాదు. ఇదంతా కూడా నారా లోకేష్ గారికి దక్కుతుందని చదవలేదు. ఒక సాధారణ కార్యకర్త నుంచి ఈ రోజు పోలిట్ బ్యూరో సభ్యుడయ్యారు. మరి మీ ఎమ్మెల్యే, మీ మంత్రి గారైనా మంత్రి నారా లోకేష్ గారికి మీరేం చెప్పాలనుకున్నారు? ఇంత పెద్ద బాధ్యతలు మీకు అప్పచెప్పారు కదా. నేను ఒకటే చెప్పేది, నారా లోకేష్ గారు మంగళగిరి ఎమ్మెల్యేగా ఇక శాశ్వతంగా మంగళగిరిలో ఉంటారు. ఆయన గెలిపే లక్ష్యంగా, తెలుగుదేశం పార్టీ అధికారమే లక్ష్యంగా, ప్రజా శ్రేయస్సు కోసం నేను నిరంతరం కష్టపడతాను. అంతేకాకుండా దాంతో పాటుగా ఏదైతే నాకు పాలిట్ బ్యూరోలు ఇచ్చారో, ఏ ఉద్దేశంతో అయితే పాలిట్ బ్యూరో ఇచ్చారో ఆ జాతి కోసం, నా చేనేత జాతి కోసం, పద్మశాలి కమ్యూనిటీ కోసం మరి పార్టీ పరంగా ఏ ప్రయోజనాలు కలగాలనేది ఖచ్చితంగా లోకేష్ గారితో చర్చిస్తాను. ఆయన గౌరవానికి ఎక్కడ కూడా భంగం కలిగినో ఆయనకి మంచి పేరు వచ్చే విధంగా నా చర్య ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.